హైదరాబాద్లో డేటా చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. తమనెవరూ అదుపులోకి తీసుకోలేదన్న ఐటీ గ్రేడ్ ఉద్యోగుల వాంగ్మూలంతో హెబియస్ కార్పస్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు, పత్రాలు స్వాధీనంతో పాటు 4 ఉద్యోగులను ప్రశ్నించినట్లు సైబరాబాద్ సిపి వెల్లడించారు. 4 ఉద్యోగులను హైదరాబాద్ పోలీసులు నిర్బంధించారంటూ ఐటీ గ్రేడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కుందన్బాగ్లోని నివాసంలో 2 హైకోర్టు న్యాయమూర్తులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఆదివారం నాటి ఆదేశాల మేరకు ఐటీ గ్రేడ్ ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసుల తరపున వాదనలు వినిపించిన తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ఉద్యోగులను అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. అలాగే తమను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని 4 డేటా గ్రిడ్ ఉద్యోగులు ధర్మాసనానికి తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తులు హెబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టివేశారు. కోర్టు డైరెక్షన్ ప్రకారము వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు కోర్టుకి చెప్పారు క్లియర్గా, అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరగలేదు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడానికి వాళ్ళను రమ్మని చెప్పారు. అదే ది సేమ్ థింగ్ వాస్ టోల్డ్ టు ది ఆనరబుల్ డివిజన్ బెంచ్. బేసింగ్ ఆన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ దోస్ 4 పర్సన్స్, ది ఆనరబుల్ డివిజన్ బెంచ్ వాస్ ప్లీజ్డ్ టు క్లోజ్ ది కేస్. తెలంగాణ పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ చట్టబద్ధంగా లేదు. వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ న్యాయ సమీక్షకు నిలబడదు అని జడ్జి గారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. రిట్ పిటిషన్ క్లోజ్ చేశారండి. 4 నిన్న ప్రొడ్యూస్ చేయమన్నారు. అంటే పోలీసు వాళ్ళు మరి వాళ్ళ మీద ఏం చేశారో ఏంటో మాకు తెలియదు కదా. ముద్దాయిలు కాదని వాళ్ళు నిన్నే చెప్పారు పోలీసు వాళ్ళు. అదే రికార్డు చేసి వదిలేయడం జరిగింది. ఐటీ గ్రిడ్ సంస్థలో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం భద్రపరిచినట్లు విచారణలో గుర్తించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థకు చెందిన 4 ఉద్యోగులను 2 రోజుల పాటు ప్రశ్నించామని, ల్యాప్టాప్, హార్డ్ డిస్కులు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నామన్నారు. క్లౌడ్లో సమాచారం ఉంచినందుకు అమెజాన్ సంస్థకు నోటీసులు ఇచ్చామని సజ్జనార్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ ఈసీకి లేఖ రాశామన్నారు. ఇది మొత్తం ఐటీ గ్రిడ్ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరి సెన్సిటివ్ డేటా అయిన ఆధార్ డేటా, ఎలక్ట్రల్ డేటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళ ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్ కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్ కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ హేబియస్ కార్పస్ లో కూడా చాలా రకరకాల ఏదేదో చెప్పినారు. మా దగ్గర ఉన్నారు ఆల్రెడీ మనకు ఆయన విట్నెస్ అని చెప్తుంటే కూడా అనవసరము డైవర్ట్ చేయడానికి అటెన్షన్. వాళ్ళు మొన్నే 5:30 కేసు కట్టి 3.5 hours లో మన మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. వాళ్ళు అంత అవసరం ఏముంది వాళ్ళకు? లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు, బెదిరించాల్సిన అవసరం? కేపీహెచ్బిలో కేసు కట్టాను, వాళ్ళు డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. లేదు, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. డేటా లభించిన సంస్థ హైదరాబాద్ లో ఉన్నందునే తాము దర్యాప్తు చేస్తున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు.